వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లండి. షార్ట్లకు వస్తున్నాయి కానండి, వీడియోలకి లాంగ్ వీడియోలకి వ్యూవర్స్ రావటం లేదండి. లాంగ్ వీడియోలకి మరి ఎందుకో అర్థం కావట్లేదు. కానీ ఎక్కువ లాంగ్ వీడియోలు పెడితేనే వాచ్ టైం వచ్చేటట్టుగా అనిపిస్తుంది. ఎవరైనా సరే, మీరైనా సరే లాంగ్ వీడియోలు పెట్టుకోవాల్సిందేనండి. షార్ట్లు తీస్తే అసలు రాదు, వాచింగ్ టైం అనేది రాదు షార్ట్లు తీస్తే. నాకు 2200 వచ్చినాయండి సబ్స్క్రైబర్లు. ఒక 10-11 లక్షలకి వ్యూవర్స్ వచ్చినాయి. మరి వాచింగ్ టైం అనేది ఒక 1200-1300 వచ్చినాయండి. ఇంక మిగిలినవి రావాలి. మీరు కూడా కొత్తగా ఎవరైనా నాలాగా కొత్తగా పెట్టేవాళ్ళు ఉంటే ఎక్కువగా లాంగ్ వీడియోలు పెట్టుకోండి. షార్ట్ వీడియోల వల్ల ఏం ఎక్కువ ఉపయోగం కనిపించట్లేదన్నమాట. బాగా జాగ్రత్తగా చేసుకుంటే లాంగ్ వీడియోలు పెట్టుకొని వాచింగ్ టైం కొంచెం పెరుగుతుంది అనమాట. ఈ షార్ట్ వీడియోలకి వ్యూవర్స్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్లు వస్తున్నాయి, కానీ వాచింగ్ టైం అనేది పెరగదనమాట. అది నాకు కూడా ఇప్పుడు 6 నెలలకు కానీ కొంచెం బాగా బుర్రకెక్కలేదనమాట ఆ సంగతి. బాగా ఇప్పుడు అర్థమైంది. రోజు ఒకటో రెండో లాంగ్ వీడియోలు పెట్టుకోవాలి తప్పనిసరిగా. ఆలోచించుకోండి, కొత్తగా పెట్టేవాళ్ళు అయితే మాత్రం లాంగ్ వీడియోలు పెట్టుకోవాలి తప్పనిసరిగా. ఏవి పెడితే అవి పెట్టకుండా నీట్గా కంటెంట్ బాగుండేటట్టుగా పెట్టుకోవాలనేది కూడా ఒక 6 నెలలు చేసినాక అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే నా వీడియోలకు కూడా గ్రోత్ పెరుగుతుందండి కొంచెం. ఒక్కొక్క వీడియోకి షార్ట్ వీడియోలకి 27,000 వచ్చిందండి ఈ మధ్య. ఒకదానికి వైరల్ అయింది. 10,000, 11,000, 8,000, 7,000, 6,000, అట్లా 4,000, 1000 అలా ఉన్నాయండి. 10-20 కూడా ఉన్నాయండి. మళ్ళీ అచ్చగా అదే కాదు, 10-20 కూడా ఉన్నాయి. నేను ఎంతసేపటికి ఈ నెలలో బయట తిరగాల్సి వచ్చిందండి. బయట తిరగాల్సి వచ్చి ఇంట్లో కుకింగ్ వీడియోలు పెట్టుకొని కుదరట్లేదు. మరి ఎప్పుడు కుదురుతా నాకు కుకింగ్ వీడియోలు పెట్టుకోవడానికి? యూట్యూబర్స్ చెప్పాయన్నీ ఫాలో అవుతున్నానండి. మధు గారు, మాధవీలత గారు, మాధవేని అనుకుంటాండి అమ్మాయి పేరు, చందుబాబు, మధు, వాళ్ళవి కూడా ఫాలో అవుతుంటాండి వీడియోలు. వాళ్ళని చూసి కొంచెం నేను కూడా ఫాలో అవుతున్నాను, నేర్చుకుంటున్నాను. అలా కాదు ఇలా చెయ్యాలి అని వీడియోస్. పొద్దున్న లేచి సాయంత్రం దాకా చూస్తూ ఉంటే ఈ మధు గారి కానీ, మాధవి గారి కానీ, చందు గారి కానీ, మధువి కానీ చూస్తూ ఉంటే కూడా మనకి కొంచెం అనుభవం వస్తుందండి. మనం 0 నుంచి కదా మనం చేస్తుంది. ఏం చెప్పాలో ఇంకా అర్థం కావట్లేదండి నాకు. కొత్తగా పెట్టుకునే వాళ్ళు అయితే మాత్రం కాస్త జాగ్రత్తగా కంటెంట్ ఎలా పెడితే బాగుంటుందా, ఎలా పెడితే వ్యూవర్స్ వస్తాయా, ఎలా పెడితే మనకి టైం పెరుగుతుందా, వాచింగ్ టైము, అది చూసి పెట్టుకోవాలండి. మనం ఊరికే పెట్టుకుంటూ పోతే కూడా ఉపయోగం లేదనేది బాగా అర్థమవుతుంది నాకు కూడా. ఏ పడితే అవి పెట్టుకుంటూ పోతే షార్ట్ వీడియోలకు వచ్చినట్టు లాంగ్ వీడియోలకి వ్యూవర్స్ రావండి, సబ్స్క్రైబర్లు కూడా రావు దాదాపు. నీకు వాచింగ్ టైం రావాలి వాటి మీద ఎక్కువ లాంగ్ వీడియోలు పెట్టుకుంటే. ఇదేనమాట. ఇప్పుడు కూడా నేను వేరే చాట ఉన్నానండి గుంటూరులో. ఈ నెలంతా తిరగటం అయిపోతుంది. ఎక్కడో చాట 21 ఫంక్షన్లని అవని
అవుతుంది. మధు బాబు కూడా చాలా బాగా చెబుతాయండి, అర్థమయ్యేటట్టు. యూట్యూబరు అలా కాదమ్మా, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, అలా చేసుకోండి అని చాలా బాగా చెప్తారు. మాధవి కానీ వాళ్ళవి కూడా ఎక్కువ ఫాలో అవుతున్నానండి, నేను చూస్తూ ఉంటాను. వాళ్ళవి చూసిన తర్వాతే నేను కొంచెం మార్చుకున్నానండి, లాంగ్ వీడియోలు పెట్టడం, కొంచెం టైమింగ్స్ పెంచుకున్నాను. 6 నెలలండి నేను వీడియోలు పెట్టి 6 నెలలు అయింది. 6 నెలలకు అనమాట 2200 సబ్స్క్రైబర్స్, 11 లక్షల వ్యూవర్స్, 1225 ఏమో వాచింగ్ టైం వచ్చింది. వాచింగ్ టైం చాలా తక్కువ వచ్చిందనమాట. దాన్ని పెంచుకోవడానికే ట్రై చేస్తున్నాను నేను కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్.